హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు రైతులకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 17వ విడత 2,000 రూపాయలని ఎప్పుడు విడుదల చేయనున్నారో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. రైతులకి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయల ఉచిత పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సరానికి అందించే 6,000 రూపాయలని 3 విడతల్లో అంటే ఒక్కో విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే 16 విడతల డబ్బులని నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అయితే తాజాగా 17వ విడతకి సంబంధించిన డబ్బులని జూన్ 18వ తేదీన నరేంద్ర మోడీ గారు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రమాణ స్వీకారం రోజున తన మొదటి సంతకంగా పీఎం కిసాన్ డబ్బులు విడుదలకి ఆమోదాన్ని తెలపడం జరిగింది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 17వ విడత 2,000 రూపాయలు పొందాలనుకున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీ వేయాలనుకునే రైతులు మీ యొక్క సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈకేవైసీని పూర్తి చేయవచ్చు. అలాగే సిఎస్సి సెంటర్స్కు వెళ్ళి అయినా మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకునవచ్చు. లేదా పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్తో నేరుగా మీరే ఈకేవైసీని పూర్తి చేసుకునవచ్చు. అలాగే 16వ విడత 2,000 రూపాయలు పొందని రైతులు ఎవరైనా ఉంటారో వారు ఈ 17వ విడతతో కలిపి 4,000 రూపాయలని పొందనున్నారు. అంటే 16వ విడతలో అందని 2,000 రూపాయలతో కలుపుకొని 17వ విడతలో 4,000 రూపాయలని పొందటం జరుగుతుంది. దీనితో పాటు రైతులు అందరూ వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ని లింకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా లింకప్ చేయించుకున్న రైతులకి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయాన్ని పొందగలరు.